అందరికి కూడా ధన్యవాదాలు. నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము దానికి ఎమ్మెల్యే గారు సెకండ్ ఎపిసోడ్ అంటే మేము కూడా సెకండ్ ఎపిసోడ్కి రెడీ అయ్యాము. మరి ఈరోజు చూస్తే ఎమ్మెల్యే గారేమో కనిపించకుండా పోయారు. ఎందుకు భయమైందా మరి ఏమైందో తెలియదు, కానీ మరి ఎమ్మెల్యే గారు వాళ్ళ బోడక్క కార్యకర్తల్ని పంపించారు. ఇది నేను ఎందుకు అంటున్నా అంటే, ఆనాడు రమణారెడ్డి గారే ఒక గ్రామ కార్యకర్త వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పిండు, నీ బోడక్క కార్యకర్తలతో నేను గెలవరా బాబు, నీ బీజేపీ కార్యకర్తలు ఎవరు లేడని చెప్పిండు. ఈరోజు అదే బోడక్క కార్యకర్తలు పెట్టుకొని ఉచ్చిగొలిపితే వాళ్ళు కుక్కలెక్క మరుగుతే మేము చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరం కూడా సిద్ధంగా లేము. మేము ప్రశ్న సంధించినాం, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా నీ పైన ఉంది. ఏదో రెచ్చగొట్టినా కదా మళ్ళీ 6 నెలల దాకా పక్కకు పోతా, అమాసపన్నంకి వస్తా, ప్రెస్ మీట్ పెడతా అంటే చూసుకుంటే వాడు కూర్చోడు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు చెప్పినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇది మభ్యపెట్టినావు, ప్రజల్ని మభ్యపెట్టినావు. ఎందుకు చెప్తున్నా అంటే 150 కోట్లు అన్నావు, సొంత డబ్బులు అని చెప్పినావు. ఈరోజు నీ అప్డేట్ తెప్పించిన బిడ్డ, ఇది నీదే అప్డేట్. చూస్తున్నావు వీడియో, ఇది నీ అప్డేటే. నీ అప్డేట్లో ఏముంటుంది? నీకు మెర్సిడెస్ బెంజ్ కార్ ఉంటుంది, మెర్సిడెస్ది బెంజ్ కార్ ఉంటుంది నీకు. అప్డేట్లో 6 పాయింట్ల మోటార్ కార్ నంబర్ మెర్సిడెస్ బెంజ్ TS08 ES 5959 బండి ఉంటుంది నీకు. నీ ఐడి రేట్ ఎంత ఉంటుంది రా బై? 4,91,000. నువ్వు వచ్చి 150 కోట్లతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తావా? ఓని చెప్తున్నారా బై? నాకు అర్థం కాదు. ఇక్కడ ఓని చెప్తున్నావు కామారెడ్డిలో. ఎవడేం ఎంక్వైరీ చేయడు, ఎవడేం చేయడు. నేను చెప్పింది నమ్ముతారు, వీళ్ళంతా పిచ్చోళ్ళు పాల్గొనాలనుకుంటున్నామేమో. దోతి 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 చెప్తాం బిడ్డ, ఏం తమాషాలు అనుకుంటున్నావా? చెప్తున్నావు పోతున్నావు. ఇవన్నీ నిరూపించున్నాం, సాక్ష్యాలతో ఉన్నాయి. నువ్వు ఇచ్చిన అప్డేట్, నువ్వు సంతకం పెట్టింది, నీ డిక్లరేషన్ ఇదంతా. వీటికి సమాధానం వాళ్ళు చెప్తారు, నువ్వే చెప్పాలి కదా. చెప్పు బిడ్డ, ఏడికి వస్తావురా? నువ్వు చెప్తావు కామారెడ్డిలో నేను 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ కూడా ఒక కబ్జా చేయలే, ఒక అది కాలే ఇది కాలని చెప్పేసి. ఈరోజు నువ్వు శిశు మందిర్ ఇనాగ్రేషన్కి పోయినావా? కాలేజ్ స్కూల్కి, కామారెడ్డి శిశు మందిర్ స్కూల్కి పోయినావా ఇనాగ్రేషన్ చేయడానికి? ఆ స్కూల్కి ఎంత ఇచ్చారు ల్యాండ్ మీ నాయన ఉన్నప్పుడు? ఇక మీ నాయన ముచ్చట చెప్తే మళ్ళీ అంత ఇష్యూ ఉంటుంది, కానీ మీ నాయన నువ్వే కొడతావు. మీ నాయన కొట్టినవి మా సార్ని తిడితే తప్పేముందిలే, కానీ నీ మీద నమ్మకం లేదు మాకు. ఆ రోజు మీ నాయన తిట్టినావు. మీ నాయన మేము ఏం తీసుకొచ్చినాం? చెత్తక మీద లూనా బండి మీద తెచ్చుకొచ్చి ఆర్డీఓ ఆఫీస్లో డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే నువ్వేం తిట్టావు? నీకు సిగ్గుశరం లేదు, నీకు బుద్ధి జ్ఞానం లేదు, వీళ్ళందరితో పెట్టుకున్నావు అని చెప్పేసి మా మీద కిడ్నాప్ కేసులు పెడతా అని చెప్పినావు ఆ రోజు. చెప్పలేదా? మీ నాన్న ఏం చేసి మేము పతివ్రతనా? మీ నాన్న మీద ఎంతోమంది గౌరవం ఉండొచ్చు, కానీ మాకు తెలుసు ఏం జరిగింది అనేది. మేము ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా బయటకు తీసుకొస్తున్నాం. మీ నాన్న అదే ఆర్డీఓ ఆఫీస్ కాడ మా అందరికి చెప్పి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు పోయి ఏం కేసు వేసిండ్రా భయ్? ఏం కేసు వేసిండు? మీ నాన్న కాలేజీ యాజమాన్యాన్ని, కాలేజీ ప్రిన్సిపాల్కి నోటీస్ పంపించిండు కాలేజీ వేకెట్ చేయాలని. ఈ కాలేజీ నాదని తెలియదా నీకు? హైకోర్టు పోయాడు మీ నాన్న, ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కేసు వేసిండు, నా ఆస్తుల్ని కబ్జా చేసిండని చెప్పేసి. ఎంతమందికి చెప్తావు ఇంకా మీ నాన్న మంచోడు, నువ్వు మంచోడు, పతివ్రత శిరోమణి అని చెప్పేసి. ఈరోజు అదే శిశు మందిర్కి ఫస్ట్ డాక్యుమెంట్ ఏముంటుంది? దెర్ ఈజ్ నో ఇంప్రూవ్మెంట్ టు ది లీడ్ ప్రాపర్టీ అని ఉంటుంది. ఆ రోజు మేము లొల్లి చేస్తే రామచంద్రారెడ్డి సార్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి ఆ ల్యాండ్స్ కాలేజ్ పేరు మీద సేకరించిన ల్యాండ్స్ అన్ని కూడా కాలేజ్ పేరు మీద రావాలా, ఎందుకంటే నాకు గుర్తింపు వచ్చినా కూడా యూజీసీ గ్రాంట్స్ రావట్లేదు, కాలేజ్ కూడా సున్నాలు ఇద్దామంటే కూడా డబ్బు లేని పరిస్థితి ఉంది, కాబట్టి వాటన్నింటినీ కూడా కాలేజ్ పేరు మీద చేస్తే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవుతాయి. నాకు గుర్తింపు ఉంది కాబట్టి యూజీసీ గ్రాంట్స్ వస్తాయి, కాలేజీ అటానమస్ అవుతుంది, యూనివర్సిటీ వస్తుంది. ఆ విధంగా మేము ఆలోచన చేస్తాం. మీరేం చేసారు? కమిటీ రద్దు చేయించేసి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వగానే శిశు మందిర్ వాళ్ళకి మళ్ళా 2 ఎకరాలు లీజ్ ఇస్తారు మీరు. మీకు అసలు అథారిటీ ఎక్కడికి నుంచి వచ్చింది? ఇది నువ్వు నా పీరియడ్ కాదా? నీకు తెలియదా? నీకు తెలియగానే పోయినావు ఇనాగ్రేషన్ చేయడానికి. ఎంతసేపు నీతిమంతులు మాటలు అయితే మస్తు చెప్తావు, చేసేటి అన్నీ ఇవే. మామూలుగా పాతకాలంలో చెప్తారుగా చెప్పేటి శ్రీరంగ నీతులు దూరేటి ఏ నీకు తెలుసు. దయచేసి చెప్తావన్నా, మీరు పద్ధతి మార్చుకొని మిమ్మల్ని గెలిపించినటువంటి కామారెడ్డి ప్రజలకు ఏం చేస్తారో తక్షణం చెప్తే బాగుంటుంది. ఏ విధంగా చేస్తారో చెప్తే బాగుంటుంది. ఈ విధంగా పేపర్ మీద ఒకటి, మేనిఫెస్టోలో ఒకటి, అఫిడవిట్లో ఇంకోటి పెట్టి
ప్రజల్ని మభ్యపెడతా ఉంటే ఇక కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తే ఎవరు కూర్చోరు, గాజులు ఎవరు వేసుకోలేరు. నీకు చేత కాకపోతే రేపు చీరే సారే వంపుతాం మేమే, చీరే సారే వంపుతాం మేమే, కట్టుకొని కూర్చో ఇంట్లో. మా డెవలప్మెంట్ మేము చేసుకుంటాం కామారెడ్డి అసెంబ్లీ పరిధిలో. దయచేసి చెప్తా ఉన్నా ఎమ్మెల్యే గారు, మీరు పద్ధతి మార్చుకొని మంచిగా ఉంటే మంచిది, లేదు అంటే ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా. తొడలు నీకే కాదు మాకు కూడా ఉన్నాయి, మెడలు నీకే కాదు మాకు కూడా ఉన్నాయి. బరాబర్ తొడలు కొడతాం, మీసాలు కూడా మేము కూడా మెలేస్తాం. ఖబర్దార్ రమణారెడ్డి, ఖబర్దార్ బోడక్క కార్యకర్తలు. ప్రెస్ మీట్లో మన కామారెడ్డి ఎమ్మెల్యే గారు కాదు, ఎందుకంటే గారు అని నిర్ణయం చెప్పినాం. ఎందుకంటే మిమ్మల్ని ఏకవచనంతోనే పిలవాలి, రెస్పెక్ట్ ఉండదు. రెస్పెక్ట్ లేని ఎమ్మెల్యే తెలంగాణలో అంటే ఫస్ట్ మొదటి నువ్వే అని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే కామారెడ్డి ఒక ఫాదర్ లాంటి వాడు. కామారెడ్డికి శబిరాల్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు, ఒక దుర్మార్గమైన మాటలు, ముసలి నక్క, దొంగ, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు. మరి నీకు నిన్నేమంటాం? నేను గజ దొంగ అంటాం. మేము గజ దొంగలా ఒక మూట తయారు చేసినావు కదా, చోట తీసుకొచ్చి ఎంగ కూర్చొని పెట్టుకొని దొంగల మూటను తయారు చేసినాం. అలీబాబా 16 దొంగలు అన్నట్టు ఇప్పుడు 40 దొంగలు కాదు, 16 దొంగలు ఎంగ పెట్టుకున్నట్టు. మళ్ళా జాగ్రత్త రమణారెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఫస్ట్ పెద్దలను అనే ముంగట కామారెడ్డికి శాశ్వతమైన పనులు పబ్లిక్ చూస్తున్నారు కదా, ఏమేం పనులు చేస్తున్నారు అన్నది. మనం ఇప్పుడు కరెంటు మధ్య రెగ్యులర్ ఉన్నదంటే కేవలం శబిరాల్ గారిదా. ఎన్నో సబ్ స్టేషన్లు. ఇప్పుడు మంచినీరు మనం ఇంటింటికి తాగుతున్నామంటే కేవలం శబిరాల్ గారిదా అని కామారెడ్డి ప్రజల, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని తెలుసుకో. ఫస్ట్ నువ్వు మొదటిగా నువ్వు ఏం చేసినావు? 2 సంవత్సరాల నుంచి 2.5 years అవుతుంది దగ్గర. ఏం చేసినావు? 2 సంవత్సరాల నెలలో నీ మేనిఫెస్టో పెట్టావు కదా, కథనాలు రిలీజ్ చేసినావు. చూడిగా ఉద్యమ ఊపిరిగా కాటపల్లి వెంకటరమణారెడ్డి సామాజిక రాజకీయ ప్రస్థానం. ఇలా ఒక్కటి నీ ఎన్ని పేజీలు ఉన్నాయి? ఇలా ఒక్కటి కూడా నువ్వు స్టార్ట్ పెడితే, అతను మొదలు పెడితేనే నువ్వు నిజంగా కామారెడ్డికి ఎమ్మెల్యే అని చెప్తావు. ఒక్కసారి చూడండి మేనిఫెస్టో ఒక్కటి. ఎప్పుడు అలుగుడు, ఎప్పుడు ప్రోటోకాల్ లేదు, నా పేరు లేదు అనుడు, అభివృద్ధి పనులు పోదు. నేను ఎందుకు ఎన్నుకున్నారు? మొదటిగా కామారెడ్డి ప్రజలు 2 సీఎంల మధ్య గెలిచినావా అంటున్నావు కదా, 2 సీఎంల మధ్య నువ్వు గెలిచినావా నువ్వు అనుకుంటున్నావేమో. పెద్దగా ఎప్పుడు అని చెప్పుకోవడం, అచానక్గా గెలిచినావు. అటు ఇటు మా శబిరాల్ గారు ఉంటే అది వేరే ఉంటుండే. నువ్వు ఎంత కొట్టుకపోతావు మాకు తెలుసు. ఆ వరదాసతుడు అంత కొట్టుకపోయేవాడి రమణారెడ్డి. అలాగే ఇప్పుడు ఒక తొత్తు మాట్లాడుతుడు. నిన్న మొన్ననే మున్సిపల్ ఎలక్షన్ 10 రోజులు ముందొచ్చిండు మా వార్డులో. నా వైఫ్ని నిలబెట్టిన 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మున్సిపల్లో కొద్దిగా మెజార్టీ, స్వల్ప మెజార్టీ, కేవలం 36 ఓట్లతో మెజార్టీ వచ్చినది. అలా 18 ఓట్లు వస్తే మేము కూడా విన్నాం. కేవలం 18 ఓట్లు మాకు తక్కువ వచ్చినాయి అంతే. దానికి పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నాం అని చెప్తున్నాడు. బాను ఆయన పేరు, 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ మేము చేస్తే, మా వైఫ్ చేస్తే అతను బీజేపీ అభ్యర్థి చేసాడు. మొన్న ఎలక్షన్ కన్నా 1 వీక్ ముందు బీఆర్ఎస్ అటు ఇటు తిరిగేటోళ్ళని తీసుకొచ్చి ఇలా పెడతావు. మళ్ళీ ఆయన ఏ పార్టీ పోతాడో కూడా తెలియదు. ఏమో చెప్తున్నాడు. మొత్తం దొంగ ఓట్లు, మొత్తం చచ్చిపోయిన వాళ్ళు వచ్చి ఓట్లు వేసారు. నువ్వు ఓట్లు గెలిచినావు అంటున్నావు కదా, అంతా చచ్చిపోయిన ఓట్లు ఉన్నాయి. మొత్తం డాటా మొత్తం మా దగ్గర. మేము ఆల్రెడీ కలెక్టర్కి ఇచ్చినాం, ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వబోతున్నాం. దాంతోపాటు కోర్టులో కూడా కేసు వేయడానికి రెడీ ఉన్నాం. నీ పాత చిట్టా బాను ఏమో చెప్తావు కదా, ఏమో నీ పెద్ద పేపర్ రాసి ఇచ్చినట్టున్నారు, దాన్ని పట్టుకొని చెప్తున్నట్టున్నావు కదా. ఫస్ట్ మొదటిగా నీకు ఏ పార్టీ లేదు, ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నావు, ఎన్ని ఓట్లతో గెలిచినావు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఏమో నా డ్రైవరు నా పర్సనల్, అది నా వ్యక్తిగతంగా డ్రైవర్. ఆయన అంగేసుకుంటాడు, బనీన్ వేసుకుంటాడు, జాంగ్ వేసుకుంటాడు, డ్రాయర్ వేసుకోడు. ఆయన ఈ కలర్ వేసుకుంటాడు, సుపారీ కొట్టించుకున్నాడు. నీకు ఎందుకే? ఫస్ట్ నీ కింద ఉన్నది అది నువ్వు లెక్క పెట్టుకో. ఫస్ట్ ఎంతమంది ముంచడం, ఎన్ని స్కాములు చేసినావు. ఆ టీవీఎస్ షో ఏమో షోరూమ్ పెట్టావు కదా, యమా షోరూమ్, అలా ఎన్ని స్కాములు పెట్టి ఎంతమంది ముంచడం, ఎంతమంది నీకు బాకీలో ఇంటి పోయిన చుట్టూ తిరుగుతున్నారు. ఈ మొత్తం డాటా మా దగ్గర ఉన్నది. ఇక నీకు మాట్లాడడం, నువ్వు చిన్న వ్యక్తిగా, నేను
కామారెడ్డి 25 సంవత్సరాలుగా మన కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ NSY నుంచి నా ప్రస్తావన ఉన్నది. 99 నుంచి ఇప్పుడు ఒక అంచెలంచెలుగా ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నా. అది అందరికి తెలుసు, కామారెడ్డి ప్రజలకు కూడా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బాగా ఇంకోసారి మాట్లాడాము కదా. దాంతో రమణారెడ్డి గారు నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఈ నిన్న మాట్లాడిన శబిరాల మీద అర్చిత వాక్యం వెనుకకు తీసుకోలేమనుకో, నువ్వేమో బట్టలు ఊడదీసాం అంటున్నావు కదా, నీకు ఊడదీసే రోజు దగ్గర పడ్డే. ఖబర్దార్ రమణారెడ్డి, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ మీడియా కూడా వస్తున్నావు. అభివృద్ధి పనులు ఫస్ట్ చేసి చూచు. కామారెడ్డి ప్రజలు నీకు నమ్మకం పెట్టుకొని గెలిపించారంటున్నావు కదా, మొదటిగా ఫస్ట్ అభివృద్ధి పనులు చేసి. అంతేగాని ఇట్లాంటి వ్యాఖ్యలు వెనుకకు తీసుకో, లేని పక్షంలో నీ వెంటాడతామని గుర్తిస్తున్నాం. ఖబర్దార్ రమణారెడ్డి.